బ్రేకింగ్ న్యూస్. మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లపై సంచలన ప్రకటన చేశారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో మహిళలకు టీడీపీ 33% సీట్లు ఇస్తుంది అన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా 33% సీట్లు ఇచ్చి తీరుతుందన్నారు నారా లోకేష్. ఇక నుంచి పార్టీ నేతలంతా గేర్ మార్చాలి అని, 2 ఏళ్ల హనీమూన్ పీరియడ్ ముగిసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కొనసాగడం చాలా ముఖ్యమన్నారు. వైసీపీ 100కి 100% గొడ్డలి పార్టీ అన్నారు మంత్రి నారా లోకేష్. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు డేట్ టైం చెప్పాలి అని జగన్కు ఛాలెంజ్ చేశారు నారా లోకేష్. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. ఇక్కడ చాలామంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించాం. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు. ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి. నుంచి వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడు గారు, మోడీ గారు జోడీ.